హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ జీరా రైస్ దాల్ తడకా అండి. దానికి కావాల్సిన పదార్థాలు 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంకా నెయ్యి, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయనండి. జీరా రైస్ కావాల్సిన పదార్థాలు. ఇంకా పప్పు, కందిపప్పు 1/2 కిలో తీసుకున్నానండి. దాల్ తడకకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరనండి, నెయ్యి, జీలకర్ర, కారం, ధనియా పౌడర్. ఇప్పుడు జీరా రైస్ చేసుకుందామండి. నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. మొత్తం నెయ్యితోటి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు వేపుకుందాం. ఫస్ట్ నెయ్యి వద్దు, కొంతమందికి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో చేసుకోవచ్చు. మంచిగా జీడిపప్పు వేపుకొని, దాల్చిన చెక్క ఒక చిన్నవి 2 పీసులు వేసుకుంటే సరిపోద్దండి. ఒక పువ్వు, బిర్యానీ పువ్వు వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 లవంగాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ యాలక్కాయలు అలాంటివి ఏమీ ఇంకా అవసరం లేదండి. జీరా రైస్కి జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఆ ఫ్లేవరే రావాలి కదా. అల్లం పేస్ట్ వేసానండి, 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను. రైస్ కూడా తినేయచ్చు, అంత బాగుంటుందండి కమ్మగానే. పుదీనా వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నామండి. అవి కూడా కొంచెం మంచిగా మగ్గబెట్టుకోవాలి. రైస్ నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. అసలు నానబెట్టుకోకపోతే 3 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చండి. కానీ నానబెట్టుకుంటే మాత్రం 2 గ్లాసులకి 3 గ్లాసులు చొప్పున, 3 గ్లాసులు వేసుకున్నాం కదా, 4.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నానబెట్టుకుంటే ఒకలా వేసుకోవాలి కొలత, నానబెట్టుకోకపోతే ఒకలా వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ఇలా ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. నేను కొలుసుకుని పక్కన పెట్టుకున్నానండి వాటర్, అవి వేసేసుకున్నాను. నేను 4 గ్లాసులన్నర వాటర్ పోసుకున్నానండి. అదే చెప్తున్నాను కదా, నానబెట్టుకోకపోతే ఇంకా 1/2 గ్లాస్ ఎక్కువ వేసుకోవచ్చు. నానబెట్టుకుంటే కరెక్ట్గా పోసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఒక 3 మినిట్స్ వరకు హైలో పెట్టుకోవాలండి. ఎప్పుడైనా ఏ రైస్ అయినా కానీ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ, దేనికి రైస్ ఐటమ్ ఏది చేసినా ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ హైలో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకుని మంచిగా నెమ్మదిగా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకున్నాము, మంచిగా మగ్గుతుంది. అయిపోయిందండి జీరా రైస్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. పుదీనా కూడా వేసుకోవచ్చు కొంచెం. ఇప్పుడు దాల్ తడక చేద్దామండి. గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకున్నాను. మొత్తం నెయ్యితోటే చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. జీరా వేసానండి. దీనికి కూడా జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా మంచిగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఒక 3-4 మీ ఇష్టం. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుందాము. చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. మంచిగా మగ్గిపోవాలి, ఇలా మగ్గిపోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. కొన్ని కందిపప్పు నేను 1/2 కిలో తీసుకున్నానండి, ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము.
ఇవి కూడా మంచిగా మగ్గబెట్టుకోవాలండి. అన్నీ వేసుకుని కలిపేసుకుందాం. కందిపప్పు పావు కిలో తీసుకుని ఉడకబెట్టుకున్నాను కదండి, అది మంచిగా బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. విజిల్స్ ఎక్కువ వేయించుకుని ఉడకబెట్టుకోవాలి. చాలా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలండి పప్పు అయితేను. ఇలా వేసుకోవాలి మంచిగా. అలా చాలా మెత్తగా అయిపోవాలండి. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా ఎంతో కదండి, 1/2 స్పూను, ఇదొక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం పేస్టు ఒక 1/2 స్పూన్ వేయండి. ఎక్కువేమీ అవసరం లేదండి, ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. జీరా రైస్లోకి దాల్ తడక చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నెయ్యితో చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను కారం వేసుకున్నాం కదా, కలుపుకుందాము. ఒకసారి నేను చేసిన రెసిపీ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా చూసుంటారు కానీ నేను చేసినట్టు చేస్తే మీకు కూడా తెలుస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు పప్పు ఇలా ఇంతే పలుసుగా చేసుకోవాలండి, వేసేసుకోవాలి. మంచిగా మగ్గబెట్టుకోవాలండి ఉల్లిపాయ టమాటా అయితే. ఇప్పుడు పప్పు గ్రేవీ మొత్తం వేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలండి. పప్పులా ఉంటే బాగుండదు. ఇలా ఇంతే పలుసుగా చేసుకోవాలి. నాకు ఇంకా కొంచెం సరిపోలేదని కొన్ని నీళ్ళు పోసుకున్నానండి. పప్పు కదా, మళ్ళీ చల్లారిన తర్వాత కొంచెం దగ్గరికి అయ్యి గట్టిగా అవుతుంది. అందుకని కొంచెం పలసగానే చేసుకోవాలి. దాల్ తడక పలసగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా ఒక 10 మినిట్స్ అలా కొంచెం ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని సరిపడంగా సాల్ట్ వేసేసుకున్నాము. ఇలా ఉండాలండి, ఇంతే పలుసుగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా, నేను చేసిన రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇలా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. నెయ్యి వేసుకున్నాం, సరిపడంగా నెయ్యి వేసుకోవాలి. పప్పు కదండి, కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అంటే దీంతో చేసుకోవాలని కాదు, కొంతమంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నూనెతో చేసుకోవచ్చు. జీరా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, జీలకర్ర. అలా వేపుకోవాలి. ఒక్కసారి చేసుకుని అప్పుడు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నా రెసిపీస్ ఎలా ఉన్నాయి అని. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందామండి, కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇలా కొత్త ఛానల్ కదండి, కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల్లో మంచి వంటలతో మీ ముందుకు వస్తానండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ పప్పులోని వేసేసుకోవాలండి తాలింపు. ఇలా వేసేసుకోవాలి. ఇంగువ వేసానండి, కస్తూరి మేతి కూడా వేసాను, కొంచెం స్కిప్ అయింది, వేసుకోండి మీరు. ఇలా
చాలా బాగుంటుందండి జీరా రైస్ దాల్ తడక. ఒక్కసారి ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి జీరా రైస్ దాల్ తడక. మీకు నచ్చుతుందని నేను తప్పకుండా అనుకుంటున్నానండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేయండి.